ప్రేమకథ చిత్రం తీసుకొచ్చిన ఫేమ్ మీకు ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ అంటే ఆ సినిమా వల్లే మీరు ఆల్మోస్ట్ ఆ ఇయర్లో స్పెసిఫిక్గా 2013, 14, 15 దాకా ఇంచుమించు 17 దాకా మీకు ఆ ప్రేమకథ చిత్రం ఫేమ్ అనేవారు. ఆ తర్వాత అంటే ఎక్స్ప్రెస్ రాజా ఈ సినిమాలు అన్ని చేసినప్పటికీ కూడా ఆ సినిమా ఒక మీకు ఒక అంటే అది ల్యాండ్ మార్క్ ఫిలిం. అది ఇప్పటికీ కూడా మిమ్మల్ని ఇమ్మీడియట్గా గుర్తుపట్టే సినిమా అది. సో ఈ తర్వాత కూడా ఈ తరహా కామెడీ చేసినప్పటికి కూడా ఎక్కడా కూడా రిపిటేటివ్ అనిపించలేదండి, అంటే అదే స్లాంగ్తో చేస్తున్నారని. అందుకే కదా చెప్పండి, నాకే అనిపించింది అలా అనిపించే డిఫరెంట్ ఎమోషన్స్ మనం చేయగలం అనిపించే ఆ ప్రయత్నం కూడా ధైర్యంగా హీరోగా అవడానికి కారణం నేను నా క్యారెక్టర్ నేనే రిపీట్గా చేసుకుంటున్నా. నాకే బోర్ కొడుతుంది, చూసే వాళ్ళకి ఎలా బోర్ కొడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక హిట్ అయింది అనుకోండి క్యారెక్టర్, ఆల్మోస్ట్ ఆ నెక్స్ట్ వచ్చి 10 సినిమాలు దాన్ని బేస్ చేసుకునే వస్తాయి. మనకు కాదనుకున్నా వస్తాయి, మనం కాదనిలేం, అట్ ద సేమ్ దాన్ని వదులుకోలేం. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు మనమే మార్చుకోవాలి, మనమే మార్చుకొని ఆ ప్రయత్నంలో కొంచెం లేట్ అయినా కొంచెం గ్యాప్ వచ్చినా మళ్ళీ మనం రీబూట్ చేసుకోవాలంటే డెఫినెట్గా ఇలాంటి ప్రయత్నం చేయాలి. ఓకే, ఎందుకంటే మీది నందితారాజ్ కాంబినేషన్లో అది దాన్ని ఆ సేమ్ అక్క అనేది దాన్ని రిపీట్ చేయడానికే లవర్స్ సినిమాలో కానీ ఇందులో కానీ లవర్స్ పెట్టారు, అది రిపీట్ చేస్తూ ఉండేవారు. దానివల్ల అంటే అప్పటికి కొంచెం ఫన్ అనిపించినా కూడా ఆ తర్వాత కొంచెం అరే లేదు మొనాటనస్ వచ్చేసింది అన్న ఒక చిన్న వర్డ్ క్రిటిసిజం కూడా నిజం. నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను, అది నిజం. ఎందుకంటే అలాగే వస్తాయి మళ్ళీ 15 మనం కాదనిలేము, దాన్ని వదులుకోలేము. ఏదైనా కాదంటే వీడికి ఏంటప్పుడు వీడు క్యారెక్టర్లు కాదనుకునే స్థాయికి వెళ్ళిపోయాడు, కొన్ని లొంగాల్సి వస్తుంది, కొన్ని వెళ్ళాల్సి వస్తుంది. ఈ పరిస్థితిలో ఉంటాం కాబట్టి సో వన్ ఫైన్ డే ఎస్ మనం ఇది కాదు, ఎమోషన్ చేయగలం, సెంటిమెంట్ చేయగలం, ఇవన్నీ చేయగలం, మనం ప్రూవ్ చేసుకోగలం. సో ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు కొంచెం గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళంతా ముందుకు నడుస్తుంటారు. వాటన్నిటిని అవగాహన చేసుకొని స్టెప్ చేసుకోవడం జరిగింది. దాంట్లో కూడా మనకు సక్సెస్, సప్తగిరి ఎక్స్ప్రెస్ సక్సెస్ అయింది. ఎల్ఎల్బి మంచి పేరు, ఎల్ఎల్బికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇది అందులో నో డౌట్, అందులో అది చాలా పెద్ద సినిమా చేశాను నేను, దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎస్పెషల్ లాస్ట్ 40 minutes కోర్ట్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఇప్పుడు డెఫినెట్గా ఆ 2 సినిమాలు నాకు ఈ సినిమాకు ఉపయోగపడతాయి. ఓకే.